మావా మొన్న సండే అయితే రొయ్యలు ఈగురుతో పాటు రొయ్యలు ఫాలో చేయమని చెప్పారు మా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ గా అయితే కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకున్నాను సరిపడినంత. తర్వాత అయితే బిర్యానీ సామాగ్రిని వేసుకుని బాగా వేపేసుకోండి. నేనైతే స్పైసీగా నాట్ ఫాలో వండుకున్నాను. ఇందులో అయితే కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మీ ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. తర్వాత కొన్ని మిల్ మేకర్ వేసుకోండి. మిల్ మేకర్ వేసి అటు ఇటు కలిపేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోండి సరిపడినంత. అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగనీయండి. వీడియో అయితే కొంచెం షేకీ వచ్చింది, పట్టుకోవడానికి ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ అయితే బయటకు పోయారు. అలా గరం మసాలా వేగిన తర్వాత మనం చిట్టినాడు చిట్టి రైలు అయితే వేసేసుకోండి. తర్వాత అయితే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం, ఉప్పు వేసేసుకోండి. ఉప్పు అంటే ఎవరికి అర్థమవుతలేదు, దీన్నే సాల్ట్ అంటారు. తర్వాత అయితే సరిపడినంత వాటర్, అంటే ఒక కప్పుకి 2 కప్పులు నీళ్లు. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత రైస్ అయితే వేసుకోండి. ఆ రైస్ లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని మిక్స్ చేస్తే బాగుంటది. ఈ ఫలా అయితే చూడడానికి చిట్టు ముత్యాల ఫలా అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆ రొయ్యలు ఈగురికి ఈ రొయ్యల ఫలాకి కాంబినేషన్ సూపర్.